నేను ఇంద్ర బ్లాగ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అది ఏంటిదంటే అందరికి ఉపయోగపడుతుందండి. అయితే నేను చెప్పేది విని ఒకసారి ఆలోచించి వీడియో తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మంచి చెడు ఉంటే కామెంట్ పెట్టండి. అయితే ఏం లేదండి, మన ఇంట్లో గొడవ అయినప్పుడు ఎందుకు కాముగా బాధపడుకుంటా ఇంట్లో వండుకుంటా అట్లా అసలు ఉండొద్దండి. ఏదైనా మన మంచికి, చెడు అయితే మాత్రం మనకు అనుభవం వస్తుంది, మంచి అయితే మాత్రం కొంచెం ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని ఇక మనం ఇంట్లో ఏదో అయిపోయింది, ఇంట్లో గొడవలు అయిపోయినాయి, పిల్లలతోటి భర్తలతోటి గొడవలు అయిపోయినాయి, ఇంట్లో ఏడ్చుకుంటూ ఉండు, పనులు మానేసుకుంటూ ఉండొద్దండి. మనకు చేతగాకపోతేనే పనులు మానేసుకొని ఉండాలండి. అందుకని అది అలా ఉండడం వల్ల ఎటు వాళ్ళకి ఇంకా చులకన అయిపోతుంది. అమ్మాయి ఇంట్లో ఎక్కడ గట్టిగానే అయినట్టుంది, ఏమో అయింది అని వాళ్ళు ఒకటికి 4 ఇంకేదేదో ఊహించుకొని ఇంకా మనకు చెడు చేయాలనే ఆలోచిస్తారు. కానీ మంచి అసలు ఈ రోజులలో మంచి అనేది లేదండి. అసలు మంచి ఆలోచించిన వాళ్ళను అది ఇంకా కిందికి తొక్కేస్తూనే ఉంటారు. అందుకే ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలానే ఉండి మెదులుకోవాలండి. అంతేగాని వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని ముందే ఊహించుకొని మాట్లాడుకోవడము అనుకోనియండి. మనకి మన గురించి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా వేరే వాళ్ళు అనుకుంటారా అనుకుంటారు. ఎవరి గురించి ఇప్పుడు మన దగ్గర వచ్చి వేరే వాళ్ళు చెప్తారు, ఆమెట్లా ఈమెట్లా, అమ్మో ఆమె అట్లా చూస్తుంది, ఇట్లా చూస్తుంది, ఇంట్లో అంత ఆమెది పెత్తనం ఉంటుంది అని ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ ఆ జరిగేది వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతుంది. అది వాళ్ళకి అప్పుడు మనకి ఎప్పటికప్పుడు గుర్తురాదు. అయితే వేరే వాళ్ళు మన దగ్గర చెప్పిన విషయము మన విషయం కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్పారండి? చెప్తారు, యారంటే చెప్తారు. అదైతే అందుకే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మన గురించి అయినా వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్పిరనుకో, సరే అని మాత్రమే అనాలండి. దానికి మనం కొంచెం ఎక్స్పోజింగ్ ఇచ్చి అబ్బా వేరే వాళ్ళ గురించి మనకు చెప్తుంది, మనం కూడా సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేసినాం అనుకోండి, ఆమె చెప్పేది ఒక్కటి అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కానీ ఇంకా మనం వేరే వాళ్ళ గురించి అయితే మనం చెప్పకుండా ఈమె ఇట్లా అన్నది, ఆమె అట్లా అన్నది, నేను పోయి ఇట్లా క్యాజువల్గా కూర్చుంటే ఇట్లా మీ గురించి తీసింది అని చెప్పి ఇంకా శత్రుత్వం పెంచుతారండి. నాతోటే అందరు మాట్లాడాలి, నాతోటే ఉండాలి, ఈమెతోటి ఎవరు మాట్లాడొద్దు అని కాన్సెప్ట్ తోటి అసలు వాళ్ళు ఏం చేస్తారంటే బయటల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టి మన దగ్గర చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పినా సరే అండి మనం ఏం ఫీల్ కావద్దు వేరే వాళ్ళ గురించి, ఎందుకంటే ఆమె అలాంటిది కాబట్టి వేరే వాళ్ళ గురించి చెప్తుంది. అది మనకు అర్థం కాదు కొందరికి. అయితే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి మనకి ఎన్ని విధాలుగా వేరే వాళ్ళ గురించి ఎక్కడెక్కడ విషయాల గురించి చెప్పినా మనమేం టెంప్ట్ కావద్దండి. టెంప్ట్ అయ్యి మనం ఏం చేస్తామంటే అబ్బా నాకు ఎంత ప్రేమ ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్తుంది కాబట్టి మన విషయాలు కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తాం కానీ అప్పుడు ఏం చేస్తారు, అవునా అక్క, అవునా అట్లనా, అవునక్క నీకు బాధనే ఉందక్క అంటారు. కానీ బయటికి పోయినాక ఏం చేస్తారు తెలుసా, అమ్మో వాళ్ళ ఇంట్లో ఇట్లా అంట, అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా అంట, అట్లనా ఇట్లా అని మాట్లాడతారండి. అందుకే మనము మన వీక్నెస్ అయినా మనకు మంచి అయినా షేడ్ అయినా వేరే వాళ్ళతో అసలు షేర్ చేసుకోకండి. నీ శక్తి ఉంటే నీలోనే మలుచుకొని నడుచుకోండి. చేస్తే కొద్ది రోజులు బాధపడతామండి. బాధపడితే నష్టమే ఉంది, మనమే బాధపడతాం కదా. వేరే వాళ్ళకి షేర్ చేస్తారు, ఇంకా డబుల్ బాధే కదా. అంత అవసరం ఏముంది, వాళ్ళు ఏమైనా తీర్చరు మనకైతే. ఏదైనా సాయం కూడా చేయరు. సాయం ఎందుకు వేస్తారండి, ఇంకొక రాయి ఎక్కువనే వేస్తారు. కానీ ఎందుకంటే పూర్తిగా నశించాలి కదా. పూర్తిగా నశిస్తే ఇంకా పోతాం వాళ్ళ దగ్గరికి. మామూలుగా ఉంటేనే చెప్తేనే అప్పుడు కొంచెం నశించినట్టే. ఇంకా మన జీవితం కొంచెం సగం నాశనం అయినట్టే. ఇంకా పూర్తిగా కృంగిపోయి కుళ్ళిపోయి ఉండి ఇంకా తినక ఉండక చేసిన వండడం, పెట్టడం, కూర్చడం, కడగడం అది మన ఇష్టం అండి, మన లైఫ్ అది. వేరే వాళ్ళ గురించి ఆలోచించి చేయడం చాలా తప్పండి. మనకు నచ్చితే చాలు, వేరే వాళ్ళ గురించి నచ్చాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి తీసినప్పుడు ఆ భయం మనకుంటది. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు. మనం తినప్పుడు మనకేం భయం, మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేసుకుంటాం, మనం తప్పు చేయకుంటే చాలండి. వేరే వాళ్ళను నిందించడం ఫస్ట్ మానుకోండి. మనం నిజాయితీగా ధర్మంగా పోతే ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ దేవుడు ఉన్నాడు, తొలగిస్తాకు. అంతే, ఏ మనుషుల వల్ల ఏమి కాదండి. ఒక్కొక్క టైంలో దేవుని వల్లనే కాదు, మనుషుల వల్ల ఏమవుతుందండి. మనుషులకి ఎందుకు భయపడాలి? మన అంతలో మనము ఉండాలి, మన సమస్య మనం పరిష్కరించుకోవాలి. లేదంటే గమ్మునుకు ఇంకొకరికైతే అస్సలు చెప్పకండి. చెప్తే మాత్రం మన జీవితం ఇంకా మొత్తం చక్రం తిప్పేసి వాడుకుంటారు. అంత అవసరం ఏముంది?
అందుకే మనం ఎవరి గురించి చెప్పకు, ఎవరన్నా చెప్పినా గానీ సైలెన్స్ ఉంటు. నీకు ఓపిక ఉంటే విను, లేదంటే నాకు పని ఉంది అది ఇదని ఏదో మానేసి ఉప్పు. అంతేగాని వేరే వాళ్ళ మాటలు నువ్వు పోయి నీ విషయాలు నువ్వు చెప్పడం, దానివల్ల నష్టం తప్ప వచ్చే లాభం ఏం లేదండి. అది వినే బదులు గమ్మున చేసే కాసేపు నిద్ర పోండి, హాయిగా ఉంటుంది. లేదంటే ఇంకేదైనా పని చేసుకోండి, ఏదైనా మ్యూజిక్ వినండి, ఇంకేదైనా చదవండి. అంతేగాని ఇక వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనం వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు. కార్యక్రమాలు, పండుగలు, పబ్బాలు అన్నట్టు పాల్గొనండి, అదంతే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కండి. సాంప్రదాయబద్ధంగా అందరం చేసుకుంటాం, మనం చేసుకుందాం. సరేనండి, బాయ్ మరి.